ఫ్యాక్షనిస్టువన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. ఫ్యాక్షనిస్టువన్నారు, రౌడీ రాజ్యమన్నారు, ప్రాణానికి ప్రాణమైన తాతయ్యను చంపారు. నువ్వు ఫ్యాక్షనిస్టువైతే వారు ఒక్కరైన మిగిలే వాళ్ళ, ఇది రౌడీ రాజ్యమైతే వాళ్ళు బతికి బట్ట కట్టే వాళ్ళ. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. పగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అన్నా, నేను ఎంబీఏ చదవాలనుకున్నాను, అది నా కోరిక. కానీ మా అమ్మ రోజు కూలి అన్నా, మా నాన్నగారు లేరు, చనిపోయారు. మా అమ్మ రోజు కూలి 200 మాత్రమే కేవలం. అన్నా, ఇప్పుడు ఉన్నటువంటి ఎంబీఏ కాలేజీకి వెళ్ళి 60,000 70,000 చెప్తున్నారన్నా. ఎక్కడి నుంచి కట్టాలన్నా, ఏమి అమ్మి కట్టాలన్నా? మా అమ్మ రోజు కూలి 200 నాకు ఎలా చదివించగలన్నా నన్ను? అన్నా, మా నేత మా అనుభావులు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు అధికారంలో ఉన్నప్పుడు పూర్తిగా ఫీజు రిమెంట్ అయ్యేదన్నా. మీరు మళ్ళీ అధికారంలోకి వస్తే ఫీజు రిమెంట్ పూర్తిగా ఇస్తారని, అలాంటి పేద విద్యార్థుల జీవితానికి భరోసా కలిగిస్తారని ఆశిస్తున్నానన్నా. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. అబ్జాదారుడన్నారు, అరుణ లేదు అన్నారు, ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచారు. అబ్జాదారుడన్నారు, అరుణ లేదు అన్నారు, ఈ నాన్నకు ప్రాణమైన 1000 ఎకరాలు పంచారు. అందుకే ఒక ఛాలెంజ్ చేస్తున్నా. 43,000 కోట్లు మీరు అంటున్నారు కదా, దాంట్లో 10 పైసలు భాగం మీరు ఇస్తారేమో చెప్పండి. నా ఆస్తి ఆడ గవర్నమెంట్ సంతకాలు పెడతారు. రెడీనా? అబ్జాదారుడవైతే పేద బతుకులకు చోటుండేదా, నీ చలువ లేకపోతే పసిడి పలకలకు పలుకుండేదా. అడుగన్నా వాళ్ళనడుగన్నా, అడుగన్నా వాళ్ళనడుగన్నా, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం, ఎందుకయ్య మౌనం మరెందుకయ్య ఆలస్యం. కదలిరా కదలిరా జగనన్న మా జగనన్న. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. రగులుతున్న యువతరం నేడు జగనన్నను పిలుస్తోంది చూడు. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం. పదవి కోసమన్నారు, స్వార్థపరుడవన్నారు, ఏమిటయ్య జగనన్న నువ్వు చేసిన నేరం.